ఓ 15-20 రోజులు ఎన్కకోర్రి ఎట్లుండే రాజకీయం కొట్లాడి మేమే తెలంగాణ తెచ్చినం వచ్చిన రాష్ట్రాన్ని ఏక్ నెంబర్ చేసినం బంగారు తెలంగాణకు బాటలు పోసినం ధనిక రాష్ట్రం తయారైంది 24 గంటల కరెంట్ ఇచ్చుడంటే మామూలు మాట కాదు అందర్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం అని గులాబీ పార్టీలు గొప్పగా స్పీచ్లు దంచేటోళ్ళు అందరు చెప్పిన ఇన్నాక కాంగ్రెస్ పార్టీకే పవర్ ఇచ్చిండ్రు పబ్లిక్ అయితే ఇన్నేండ్లు ఎట్లుండెనో ఇయాల అసెంబ్లీలా కుల్లం కుల్ల చెప్పింది గవర్నర్ మేడం స్పీకర్ సారు మండలి చైర్మన్ సార్ కలిసి గవర్నర్ మేడాన్ని మీదికి తోలుకపోయారు జాతీయ గీతం పాడినాక చెరో పక్క కూకున్నారు ఇక సర్కార్ రాసిచ్చిన స్పీచ్ చదువుడు సురువు చేసింది మేడము అందరికీ నమస్కారం 3 కోట్ల మేటి ప్రజల గొంతుకొకటి కోరికొకటి తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారతాన కాలోజీ కవిత తోటి స్టార్ట్ చేసి 10 ఏళ్లలో ఎవరిని మాట్లాడనీయలేదు మస్తు సతాయించారు కొత్త గవర్నమెంట్ వచ్చినాక స్వేచ్ఛ వచ్చింది ముళ్ళ కంచెలు పోయినాయి అన్నది తెలంగాణ is breathing fresh air of freedom and liberty now. The iron barricades that divided the rulers from the people have been dismantled. ప్రజావాన్లో పబ్లిక్ తిప్పలు తెలుసుకొని తీరుస్తాము అందరు మెచ్చేటట్టు దేశానికే ఆదర్శంగా ఏలుబడి ఉంటుందని పాఠం చదివింది మేడము తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు అప్పటి ప్రధానమంత్రికి యూపీఏ అధ్యక్షురాలకి ధన్యవాదాలు చెప్పింది కొత్త సర్కార్ తరపున The present government thanks Mr. Sonia Gandhi. ఎలక్షన్ లో చెప్పినట్టే 100 రోజులలో 6 గ్యారెంటీలు గ్యారెంటీగా అమలు చేస్తాము ఆల్రెడీ ఆర్టీసీ ఫ్రీ బస్సు ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుడు అమలయ్యింది వ్యవసాయానికి 24 గంటల కరెంటు 2 లక్షల రుణమాఫీ పక్కా చేస్తారట Our government is committed to provide quality uninterrupted power supply to the agriculture. There will be an action plan to waive the farm loans to the tune of rupees 2 lakhs. TSPSC ని మార్చేస్తున్నాం ఏడాదిలో 2 లక్షల జాబులు ఇచ్చుడే అన్నది By conducting the mega DSC within the 6 months. We will take steps to fill up 2 lakh vacancies within 1 year. ధరణి తోటి మస్తు తిప్పలైతుందని కొత్త వెబ్సైట్ తెస్తురాట Dharani portal and its place the Bhumata portal which will be introduced. హామీల ప్రకారం ప్రాజెక్టులు పక్కా కడతాము కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేపిస్తామని గవర్నర్ తోటి కూడా చెప్పించింది గవర్నమెంట్ We will order an inquiry into the irregularities committed and lack of quality and corruption in the construction of the Medigatta and Annaram barrages of Kalishwaram project. Our action plan will be in this direction. 10 ఏళ్ళ వడ్లే అన్ని శాఖలలో మస్తు అప్పులు చేసి పెట్టిండ్రు కరెంట్ శాఖలో 81,000 కోట్లు సివిల్ సప్లై శాఖలో 56,000 కోట్ల అప్పు ఉంది ఇంకెన్ని ఎంత ఉన్నాయో మొత్తం బయట పెడతారట డబ్బున్నే ఎవరికి ఏ తిప్పలు రాకుండా చూసుకుంటా అని చెప్పి ఆఖరణ దాశరథి గారు చెప్పిన ముచ్చటతోటి ఒడిపించింది ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణల మెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లెంతరు జై భారత్ జై తెలంగాణ ఏం మొత్తం అబద్ధాలు తెలంగాణ వచ్చినప్పటి సంది స్వేచ్ఛ ఉన్నది పథకాలు ఎట్లా అమలు చేస్తారో చెప్పకుండా గవర్నర్ మేడం తోటి మేనిఫెస్టో చదివించారని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకొచ్చారు మరి గవర్నర్ గా గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి సమీక్ష చేసుకుంటే బాగుంటది ఇక్కడ అందరికి తెలవాల్సిన ముచ్చట ఏంటంటే గవర్నమెంట్ లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు రాసిచ్చిన ముచ్చట్లే గవర్నర్లు చదువుతారు అప్పుడు మా గవర్నమెంట్ అని బీఆర్ఎస్ గురించి ఇప్పుడు మా గవర్నమెంట్ అని కాంగ్రెస్ గురించి చెప్పింది అన్నట్టు ఈ ముచ్చట ఇట్లుంటే అసెంబ్లీలకు ఎమ్మెల్సీలు కూడా వచ్చే వరకు చాలా ఫ్యామిలీలే ఆగుపడ్డాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు పద్మావతి మేడం భార్య భర్తలు కోమటిరెడ్డి బ్రదర్స్ వినోద్ సారు వివేక్ సార్ అన్నదమ్ముళ్ళు దామోదర్ రెడ్డి రాజేశ్వర రెడ్డి తండ్రి కొడుకులు ఇక బీఆర్ఎస్ కెళ్ళి చూస్తే రామన్న కవితక్క అన్న చెల్లెళ్ళు రామన్న హరీష్ అన్న బావబమ్మర్దులు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి సార్లు మామార్లు అన్నట్టు అట్లనే 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాసు బీల్ రాయలయ్య అడ్లూరి లక్ష్మణ్ రామచంద్ర నాయక్ సార్లను అసెంబ్లీలో విప్లవం చేసింది సర్కారు